ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చే వాక్యాన్ని సొంతం చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. ప్రతిదినం ఆయనతో మాట్లాడుతున్నాము కాబట్టి ఆయన తన వాగ్దానాలని ఖచ్చితంగా ఆయనతో సహవాసం గలవారేమైనా మన పట్ల దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే మనం ఆయనతో ఉన్నాము, ఆయనలో ఉన్నాము కాబట్టి సమస్తమును దేవుడు మనకు చక్కపరిచి సమస్తమును జయముగా మనకు అనుగ్రహిస్తాడు. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్. దేవుడి రోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి ఉన్నాడు. మనం ఎంతగానో ప్రేమించిన మన స్నేహితులు, మన బంధువులు అనేవారు మనం కోరుకున్నది వారు మన పట్ల చేయలేరేమో, కానీ మనకు అనుగ్రహింపబడిన మనం నమ్ముకున్న మన దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు. నువ్వే ఉద్దేశము, నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో దాన్ని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నువ్వు అడుగు వాటి కంటే ఎక్కువగా ఊహించలేని గొప్ప మేలని నీకు అనుగ్రహించి ఆశ్చర్యకరుడై ఉన్నాడు. అవును, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇది అసాధ్యము, ఇది జరగడం అసాధ్యము అని నువ్వు అనుకుంటున్నావా? కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు. అసాధ్యములైనవి ఆయనకు సమస్తమును సాధ్యమై ఉన్నది. కాబట్టి నీకు ఏదైతే కష్టతరముగా, నీ ఉద్దేశములు ఏదైతే నెరవేరని స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకో. దేవుడు అడిగి ఊహించే వాటి కంటే గొప్ప కార్యములు చేయగల సమర్థుడు కాబట్టి ఆ కార్యములు ఉదయకాల సమయం ఈ దినము నీకు చేయడానికి సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు నీకు వందనాలు. కృపగలిగిన నా దేవా, దయగలిగిన మహోన్నతుడైన దేవా, అనేక లక్షణాలలో నీ లక్షణము తండ్రి, నీవు ఆశ్చర్యకరుడవై ఉంటున్నావు తండ్రి. మేము ఏదైతే అడుగుతామో తండ్రి, మేము అడిగిన దానికంటే అది మాత్రమే కాక తండ్రి, నీవు ఆశ్చర్యకరంగా ఇంకనూ సమస్తమును అడిగి ఊహించి వాటి కంటే అధికముగా అనుగ్రహించేవాడవై ఉన్నావు. అట్టి కృపను అయ్యా విశ్వసించిన ప్రతి జీవితంలో మీరు దయచేయండి. ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో మీరు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకునే కృపను దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి.